అండర్-19 ఉమెన్స్ వరల్డ్ కప్ విజయంలో తెలంగాణ క్రికెటర్ గొంగడి త్రిష కీలక పాత్ర పోషించింది. తెలంగాణలో మారుమూల ప్రాంతమైన భద్రాచలం నుంచి వచ్చిన త్రిష ఆల్రౌండ్ ప్రదర్శనతో టీమిండియాకు విజయాన్ని అందించింది. వరల్డ్ కప్ విజయాన్ని త్రిష ఏ విధంగా ఆస్వాదిస్తున్నారో, ఆమె క్రికెటర్ వెనకాల ఉన్న కష్టం ఎలా ఉందనే విషయాలపై మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. అండర్-19 మహిళల వరల్డ్ కప్లో ఘన విజయం భారత్ సాధించింది. ఈ ఘన విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించింది మన తెలంగాణ ముద్దుబిడ్డ గొంగడి త్రిష. ప్రస్తుతం మనతో ఉంది. గొంగడి త్రిష గారిని అడిగి మరిన్ని విషయాలు. భద్రాచలం నుంచి వచ్చి ఒక భారత క్రికెట్లో అండర్-19లో కీలక పాత్ర పోషించారు. ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉందండి. బికాస్ 2 వరల్డ్ కప్స్ విన్ అయ్యాము. దాని తోడు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ వచ్చింది. చాలా స్పెషల్, హ్యాపీగా ఉంది. ఆఫ్టర్ త్రిషకు బిఫోర్ త్రిషకి ఏంటి డిఫరెంట్? చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే నా నాన్న కూడా అక్కడ ఉండే మ్యాచెస్ చూస్తుండే. దాని తోడు 100 కూడా వచ్చింది. ఇట్స్ డిఫరెంట్ ఫీలింగ్. అండర్-19లో సెంచరీ చేశారు. అది నాన్నకు కూడా అంకితం ఇచ్చారంట. నాన్న ఇన్స్పిరేషన్ ఎట్లా ప్రస్తుతం మీకు ఎవరు? అంటే నాన్న లేకపోతే బేసిక్గా నా పేరెంట్స్ లేకపోతే నేను ఇక్కడ ఉండేదాన్ని కాదు. అండ్ వాట్ ఎవర్ ఐఎమ్ డూయింగ్ వాళ్ళ వల్ల, అందుకే ఆయనకి ఇచ్చాను. ప్లస్ నేను అక్కడ కొట్టినప్పుడు ఆయన అక్కడే ఉన్నారు కాబట్టి చాలా స్పెషల్ ఉండే ఆ మూమెంట్. చివరి మ్యాచ్లో చూసినట్లయితే చాలా తక్కువ రన్స్కి అలౌట్ చేశారు. 3 వికెట్స్ తీశారు. 44 రన్స్. మీరు లాస్ట్ బాల్ వరకు మీరు క్రీజ్లో ఉన్నారు. విన్నింగ్ ఎట్లా అనిపించింది మీకు? విన్నింగ్ చాలా హ్యాపీగా ఉండే అండి. బికాస్ నా ఫస్ట్ వరల్డ్ కప్లో 3 రన్స్ ఉన్నప్పుడు అవుట్ అయ్యాను. సో ఈ వరల్డ్ కప్కి వెళ్ళే ముందే అనుకున్నా నో మ్యాటర్ వాట్ నాట్ అవుట్ రావాలి అని. సో అది చేశాను అంతే. గవర్నమెంట్ సపోర్ట్ ఎలా ఉంది? అంటే ముందు కావచ్చు తర్వాత కావచ్చు, గవర్నమెంట్ సపోర్ట్ ఎలా ఉంది? గవర్నమెంట్ సపోర్ట్ కానీ హెచ్సిఏ సపోర్ట్ కానీ చాలా బాగుందండి. వాళ్ళు ఇచ్చే మోటివేషన్ కానీ వాళ్ళు ఇచ్చే దీనివల్లే మేము కూడా ఆడగలుగుతున్నాము. సో ఐఎమ్ ఆల్వేస్ థ్యాంక్ఫుల్ టు దెమ్. త్వరలో ఇండియా టీంలో త్రిషను చూడొచ్చు అంటారా? నేను తొందరగా చూడాలని నేను అనుకున్నాను. గతంలో మీరు విమెన్ ఐపీఎల్కు సెలెక్ట్ అయ్యారా కాలేదని తెలుస్తుంది. ఈసారి అవకాశం ఉంటుందా? అంటే ఆల్రెడీ ఆప్షన్స్ అయినాయి, నేను లేను. బట్ ఇట్స్ ఓకే. ఇంకా వర్క్ హార్డ్ చేసి నెక్స్ట్ టైం ఉండాలని అనుకుంటున్నా. మీకు ఎవరు ఇన్స్పిరేషన్? క్రికెట్లో కావచ్చు, మెన్స్లో కావచ్చు, ఉమెన్స్లో ఎవరు ఇన్స్పిరేషన్? చిన్నప్పటి నుంచి మిథాలీ రాజ్. బికాజ్ ఆమె అందరి అమ్మాయిల ఇన్స్పిరేషన్. సో నేను ఆమెను చూస్తూ పెరిగాను. ఆమె మా క్యాంప్కి వచ్చి ఆడుతుండే. దానికంటే పెద్ద ఆమె కంటే పెద్ద ఇన్స్పిరేషన్ ఎవరు ఉండరు కదా. మెన్స్లో ఎవరన్నా మీకు మెయిన్ మంచి క్రికెటర్ ఎవరన్నా? మెన్స్లో ఆల్వేస్ జస్ట్ లైక్ విరాట్, ఎంఎస్ ధోని. చాలామంది అమ్మాయిలు క్రికెట్ అంటేనే చాలామంది వెనకడుగు వేస్తూ ఉంటారు. మారుమూల గ్రామం నుంచి మీరు వచ్చారు, భద్రాచలం నుంచి వచ్చారు. అలాంటి ఇన్స్పిరేషన్ అమ్మాయిలకి ఏం చెప్తారు ఫైనల్గా? సో అందరూ భయపడతారు స్పోర్ట్స్ని కెరియర్గా తీసుకోవాలంటే. బట్ ఇందులో కూడా మంచి స్కోప్ ఉంది. అమ్మాయిలు కూడా రావచ్చు. ఇఫ్ వాళ్ళు మంచిగా ప్రాక్టీస్ చేసి మంచిగా హార్డ్ వర్క్ చేస్తే దే విల్ మేక్ ఇట్ బిగ్. మొత్తం మీద ప్రతి ఒక్క తండ్రి ఆ పిల్లలకి ఎంకరేజ్మెంట్ చేయాలి. అదేవిధంగా 2 సంవత్సరాల నుంచి తనకు క్రికెట్ మీద క్రికెట్ ఆడిపించాను. ఇప్పటి వరకు దాదాపు 18 సంవత్సరాల వరకు క్రికెట్ని ఆడిపించాను. భద్రాచలంలో మెరుగైనటువంటి వసతులు లేకపోవడంతో హైదరాబాద్ షిఫ్ట్ చేసి ఇక్కడ గ్రౌండ్లో మంచి గ్రౌండ్లో ఆమెకు కోచింగ్ ఇప్పించి ఈ రకంగా అండర్-19 వరల్డ్ కప్లో ఆడే విధంగా తను తోడ్పాటు చేశాను. ఇక ఆమె పట్టుదల కృషి ఆమెకు ఈ స్థాయికి తీసుకొచ్చిందని తండ్రి రామరెడ్డి చెప్తున్నారు. ప్రతి ఒక్క తండ్రి కూడా ప్రతి ఒక్క కూతుర్ని అంటే ఇంట్లోకి మాత్రమే పరిమితం చేయకుండా ప్రతి ఒక్కరు క్రీడలకు కూడా ప్రాధాన్యత కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా త్రిష తండ్రి రామరెడ్డి చెప్తున్న పరిస్థితి. విడిజిన్స్ రామ్తో సునీల్, 10 టీవీ, హైదరాబాద్.